ఇక టన్నెల ప్రమాదం కొనసాగుతున్న సహాయక చర్యలకు సంబంధించి దోమలపెంటలో అధికారులతో మంత్రులు ఉత్తమ్ జూపల్లి రివ్యూ చేశారు. ఇక అధికారులు రెస్క్యూ టీంతో మాట్లాడారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి. అది వాటర్ సీపేజ్ ఇంకా కొనసాగుతుంది. ఈ వస్తున్న వాటర్ని డీవాటర్ చేస్తూ నిన్న సడన్గా వచ్చిన వాటర్ అది కూడా తీసేసే ప్రయత్నంలో అదనపు పంపులు పెట్టి తీయించేస్తున్నాము. ప్లస్ 13.5 కిలోమీటర్ల వరకు టనల్ బాగానే ఉంది. చివరి 200 మీటర్లు నీళ్లు మట్టి కలిసి బురదగా మొత్తం టనల్ నిండిపోయింది. ఇప్పుడు నిన్న ఆ సంఘటన సమయానికి 70 మంది పనిచేస్తున్నారు టనల్లో. ఆ 70 మందిలో 8 మంది ఇప్పటివరకు ఆచూకీ తెలవలేదు, మిస్సింగ్. వాళ్ళని రక్షించుకోవడానికి మేము సీరియస్గా అన్ని ఎఫర్ట్లు పెడుతున్నాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ అన్ని ఏజెన్సీస్తో పనిచేస్తున్నాం. అంటే నిన్న చాలామంది ఉంటారు ఇక్కడ. ఒక అమెరికన్ కంపెనీ కూడా వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు. నిన్న ఆ సమయానికి అప్రాక్సిమేట్లీ 70 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచంలో ఈ టనల్స్ నిర్మించడంలో ఎక్కువ అనుభవం ఉన్న రాబిన్స్ కంపెనీ ద్వారా ఈ పని జరుగుతోంది. సరే, నిన్న జరిగిన యాక్సిడెంట్ చాలా వెరీ సాడ్, వెరీ అన్ఫార్చునేట్. ఇది అధిగమించి వీళ్ళ 8 మంది ప్రాణాలు రక్షించుకొని మరి ఆ తర్వాత తదుపరి